ప్రాజెక్టుల పేరుతో ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం గోదావరి పరివాహక ప్రాంత రైతులను తీవ్రంగా మోసం చేస్తుందని, వారికి రావాల్సిన ప్యాకేజీలు సైతం ఇవ్వడంలో తీవ్ర జాప్యం చేస్తుందని తెలంగాణ జనసమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపకాని శంకర్రావు మండిపడ్డారు. ఆయన పిరపాక మండల కేంద్రంలో మాట్లాడారు. ఇప్పుడు ఆయన మాటల్లో విందాం. సన్నకారు గిరిజనేతర రైతులు ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ కోసం సంవత్సరాల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న ఇవాళ అధికార యంత్రాంగం వాళ్ళు పట్టించుకోలేని పరిస్థితి ఏర్పడింది. అదే కాకుండా గోదావరి ఫ్లడ్స్ సమయంలో రివర్స్ ఫ్లో బ్యాక్ వాటర్ తోటి గోదావరి నియోజకవర్గం, గోదావరి పరివాహక ప్రాంతం అంతా కూడా భద్రాచలం, పిరపాక నియోజకవర్గాలు వాళ్ళ గ్రామాలు ముంపు బారిన పడుతున్నాయి. ఇది రాష్ట్ర ప్రభుత్వం నాటి ముఖ్యమంత్రి వచ్చి ప్రాంతం పర్యటించి అందరికీ మెరక ప్రాంతంలో ఇళ్లు కట్టిస్తాం, వాళ్ళందరినీ ఆదుకుంటామని చెప్పారు. ఈనాటి వరకు కూడా దాన్ని పట్టించుకున్న ఆదులు ఎవరు లేరు. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని విజిట్ చేసి ఈ ప్రాంత ప్రజానికం, ఆదివాసీలు, ఈ దేశ మూలవాసులైన ఆదివాసీలకు అన్యాయం జరగకుండా ఆదివాసీ ప్రాంతాల్లో అనేక సంవత్సరాలుగా సహజీవనం చేస్తున్నటువంటి గిరిజనేతర రైతులను కూడా ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. గోదావరి సమయంలో, ఫ్లడ్ సమయంలో భద్రాచలం నుండి వాజేడు వరకు కూడా పోవడానికి పడవల మీద పోవాల్సిన పరిస్థితి అనేక ప్రాంతాల్లో ఉంది. కాబట్టి దాన్ని నేషనల్ హైవేగా కన్వర్ట్ చేసి జగదల్పూర్, అమరావతికి రోడ్డుకు లింక్ చేసి ఆ ప్రాంత ప్రజానికానికి రవాణా సదుపాయం మెరుగుపరచాలని చెప్పి కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రులు నితిన్ గడ్కరీ గారికి వినతి పత్రం 4 రోజుల నాడు సమర్పించాం. ఇది ఖచ్చితంగా పరిశీలిస్తాం, ఎగ్జామిన్ చేసి న్యాయం చేస్తామని చెప్పారు. కనుక రాష్ట్ర ప్రభుత్వం కూడా గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన కోసం విస్తృతంగా కృషి చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం.